కొందరు పిల్లలు మరీ మొండిగా ప్రవర్తిస్తుంటారు. మరి ఆ టైంకి ఏది కావాలనంటే నాకు అది కావాలని చెప్పేసి జిద్దుగా మొండిగా ఉండి ఏడుస్తూనే ఉంటారు. మరి అట్లాంటప్పుడు పేరెంట్స్కి మాత్రం చాలా ఇబ్బందికరమైనది అది. మరి మొండి ప్రవర్తనని తగ్గించడానికి కొన్ని చిట్కాలు అయితే ఉన్నాయి, అవేంటో చూద్దాం. పిల్లలు లెర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం కొన్ని రూల్స్ అంటూ వాళ్ళకి నేర్పించాలి, అంటే ఇదే ఫాలో అవ్వాలి అన్నట్టుగా. సో దాంతో వాళ్ళు పెద్దగా అయిన తర్వాత దాన్ని ఈజీగా యాక్సెప్ట్ చేసేటట్టుగా ఉంటుంది. ఈ మొండితనం అనేది ఉండకుండా ఉంటుంది. మొండిగా ఉండే పిల్లలు ఎప్పుడైనా వాదనకి ఎక్కువ దిగుతుంటారు. మరి వాళ్ళు చెప్పేది ఏంటి అనేది మాత్రం సాంత్రంగా కూర్చొని మాత్రం వినాలి. విన్న తర్వాతనే ఏదనేది కమ్యూనికేట్ చేయడానికి మనం ట్రై చేయాలి. ఈ కమ్యూనికేషన్ అనేది పిల్లల్లో మొండితనం పోవడానికి మాత్రం చాలా అవసరం. కొంతమంది పేరెంట్స్ అయితే మరి పిల్లలు మొండిగా ప్రవర్తిస్తున్నారు కదా అని చెప్పేసి దెబ్బలు కొడితే దారిలోకి తెచ్చుకోవచ్చు అనేసి అనుకుంటారు. కానీ అది తప్పు. వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వాళ్ళకి ఏ వేలో అయితే అర్థం అవుతుందో ఆ వేలోనే మనము వెళ్ళి వాళ్ళని దారిలోకి తెచ్చుకోవడమే మంచిది. ఈ మొండితనంగా ఉన్న పిల్లలు నాకు ఇది కావాలి అది కావాలి, అది తినే వస్తువైనా కానీ ఆడుకునే బొమ్మలైనా కానీ కావాలని చెప్పేసి మారం చేస్తుంటారు. పేరెంట్స్ ఏంటి అంటే దాన్ని ఎంకరేజ్ చేయొద్దు. నాకు అది కావాలి అని అడిగింది కదా అని ఇచ్చేస్తూ పోతూ ఉంటే అది మాత్రం అలవాటుగా మారిపోతుంది. అది దాని తర్వాత కూడా చాలా ఇబ్బందులు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంటుంది. సో అలా ఇవ్వకపోవడమే మంచిది. అది అవసరమా లేదా అనేది చూసుకొని చేస్తేనే మంచిది. మొండిగా ఉన్న పిల్లల్ని ఏ పని అయితే చెయ్యమని చెప్పేసి అని ఫోర్స్ఫుల్గా రుద్దొద్దు. ఒకవేళ ఆ పని చేయించాలి అని అనుకుంటే వాళ్ళకి అర్థమయ్యే రీతిలోనే చెప్పండి. ఒకవేళ లేదు ఫోర్స్గా చేయించాలనుకుంటే మాత్రం అది నెగటివ్ ఇంపాక్టే ఎక్కువగా ఉంటుంది. ఈ మొండితనంగా ఉన్న పిల్లల వాళ్ళ చేష్టలు వాళ్ళ ప్రవర్తనలు అవి చూసి పేరెంట్స్కి ఎక్కువ కోపం అనేది వస్తుంటుంది. వాళ్ళు ఆటోమేటిక్గా అరుస్తుంటారు. కానీ ఈ అరవడం మంచిది కాదు. దాంతో ఏమవుతుందంటే వాళ్ళ మొండితనం ఇంకా పెరిగిపోతుంది. నేను ఇలా చేస్తే పేరెంట్స్కి ఇంకెక్కువ కోపం వస్తుంది కదా అన్న దాంట్లో వాళ్ళు ఉండిపోతారు. సో దానికంటే ఏంటంటే కూర్చొని మాట్లాడడం, వాళ్ళకి ఏది చేస్తే బాగుంటుంది అని నిదానంగా చెప్పుకుంటూ వాళ్ళని మన దారిలో తెచ్చుకోవడం మంచిది.